హలో అండి అందరికీ దసరా శరన్నవరాత్రుల్లో ఈరోజు 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకి దర్శనమిస్తున్నారండి. అన్నాన్ని ప్రసాదించే ఆ అన్నపూర్ణాదేవికి పూజించుకుంటే చాలా మంచిదండి. చాలామంది ఇళ్ళ దగ్గర మన పొయ్యి దగ్గర కూడా పెట్టుకుంటున్నారండి. ఈ మధ్యన అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని పెట్టుకొని అక్కడ బియ్యంలో అమ్మను ఉంచుకొని పూజించుకుంటున్నారు. ఇంకా ఈ రోజు అయితే ఫస్ట్ గడపని పూజించుకున్నానండి. ప్రతిరోజు టైం వీలు చూసుకొని కంపల్సరీ గడప పూజ చేసుకొని ఇంకా ఇంట్లోకి అయితే వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే అమ్మవారికి ఈరోజు దధ్యోజనం నైవేద్యం పెడుతున్నానండి. ఆ అమ్మవారికి ఎప్పుడు కూడా అన్నపూర్ణాదేవి అలంకారం రోజు ప్రతి సంవత్సరము నేను దధ్యోజనం చేసి పెడతానండి. అమ్మకి చల్లటి పెరుగన్నం పెడితే చాలా మంచిదని చెప్పి నేనైతే అలా చేస్తాను. ఇంకా పూజకి కావాల్సిన పువ్వులు, దీపారాధన కుందులు, ఒత్తులు అన్నీ రెడీ చేసేసుకుంటానండి. ఇంకా ఒకసారి పూజ దగ్గర నుంచి ఇంకెనక్కి తిరిగి చూడకుండా అన్నీ అక్కడే సర్దేసుకుంటాను. ఇంకా ఇలాగా అమ్మ నామస్మరణ చేసుకుంటూ దీపం వెలిగించుకుంటున్నానండి. ఇంకా అన్నపూర్ణాదేవి అమ్మవారి గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అన్నపూర్ణ స్వరూపం ఎలా వచ్చింది అనే విషయం గురించి పురాణ కథనాల ప్రకారం ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి. ఒకసారి పరమేశ్వరుడు లోకంలో అన్నానికి ప్రాముఖ్యత లేదని అన్నాడు. ఆహారం లేకపోయినా భక్తి ఉంటే సరిపోతుందని చెప్పాడట. దీనికి పార్వతీ అమ్మవారు కోపించి అన్నం లేకపోతే ప్రాణం నిలబడదు అని నిరూపించడానికి అన్నపూర్ణ రూపంలో వారణాసిలో ప్రత్యక్షమయ్యారు. ఆ అమ్మ ఎవరికీ ఆహారం అనుగ్రహించకపోవడంతో ప్రపంచమంతా ఆకలితో బాధపడిందట. దాంతో శివుడు భిక్షాకుడులాగా భిక్షం కోసం అమ్మవారి దగ్గరకు వచ్చి నిలబడ్డాడట. అప్పుడు ఆమె ఆయనకు అన్నాన్ని ఇచ్చి అన్నం లేకుండా జీవులు ఉండలేరు, భక్తి కూడా ఉండదు అని బోధించిందని పురాణాల కథనం. అప్పటి నుంచి అమ్మవారిని అన్నపూర్ణేశ్వరి అని పిలుస్తూ ఆరాధిస్తారు. అన్నపూర్ణాదేవి విశిష్టత, అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం ఉంటే ఇంట్లో ఎప్పుడూ అన్నదానం ఆగదు, ఆకలి బాధ పేదరికం తొలగిపోతాయి. భక్తికి పునాది అయ్యే అన్నం ఎప్పటికీ కొరగదు. ఆమెను లోకానికి అన్నదాతగా సంబోధిస్తారు. కాశీ అన్నపూర్ణ ఆలయం దీనికి ప్రతీక. అక్కడ శివుడే భిక్షకుడిగా నిలబడి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు. అమ్మవారి కథ గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా ఈరోజు నా పూజ అయితే ఇలా జరిగింది. ఇంకా పూజ అయిన తర్వాత ఈరోజు నేను అమ్మవారికి చీర సారే సమర్పించుకుందామని చెప్పి గుడికైతే వెళ్ళానండి. అమ్మవారికి పసుపు కుంకుమ చీర ఇచ్చి పూజ చేయించుకొని వచ్చాను. మాకు దగ్గరలో ఉన్న అనుగ్రహ అమ్మవారి గుడి అండి ఇది అమ్మవారి దుర్గమ్మవారి గుడి రూపంలోనే ఉంటుందండి. ఆ తల్లి దగ్గరికి వెళ్ళినట్టే ఉంటుంది ఈ అనుగ్రహ అమ్మ రూపం కూడా. నాకైతే అక్కడికి వెళ్ళలేను కాబట్టి నేను ఇక్కడి వరకు వెళ్ళి అమ్మని స్మరించుకుంటానండి. కుదిరినప్పుడల్లా వెళ్తాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ కూడా చాలా శాంతరూపిగా కనిపిస్తుందండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.